హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఎంఎస్ పవర్ పాయింట్లో రిహార్స్ టైమింగ్ గురించి తెలుసుకుందాం. ఈ యొక్క రిహార్స్ టైమింగ్ అనేది మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది ఎంఎస్ పవర్ పాయింట్లో అనేది ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చిన్న గమనిక, మన టెలిగ్రామ్ ఛానల్ అనేది రన్ అవుతుంది. ఎవరైనా సరే ఇక టెలిగ్రామ్ ఛానల్కి మీరు జాయిన్ కావాలనుకుంటే ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ మీరు జాయిన్ కావచ్చు. అలాగే మన యొక్క యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్న వీడియోస్, ప్రీవియస్ గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ ఉంటే అక్కడ నుంచి చెక్ చేసి చూడండి. ఇంకెందుకు కాలేసి మన టాపిక్ అయితే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎంఎస్ పవర్ పాయింట్ లో రిహార్స్ టైమింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ టైటిల్ చూద్దాం. ఇక్కడ ఎంఎస్ పవర్ పాయింట్ అయితే నేను ఓపెన్ చేశాను. Title is msoffice.pptx-PowerPoint. Page down to select an object, press tab. Features of MS Office slide 2 of 7. Page up to select an object, press tab. MS Office slide 1 of 7. ఇక్కడ మనకి 7 స్లైడ్స్ ఉన్నాయి. ఈ యొక్క 7 స్లైడ్స్ ని మనం యూజ్ చేసుకుని ఇక రిహార్స్ టైమింగ్ గురించి తెలుసుకుందాం. ముందుగా మనం ఈ యొక్క రిహార్స్ టైమింగ్ అంటే ఏమిటో ముందుగా తెలుసుకుందాం. ఇక్కడ ఈ యొక్క రిహార్స్ టైమింగ్ అనేది మనం ప్రిపేర్ చేసిన స్లైడ్ షో ప్రజెంటేషన్ ని దాని యొక్క టైమింగ్ డ్యూరేషన్ ఉంటుంది కదా, దాని యొక్క టైం డ్యూరేషన్ అనేది తగ్గించడానికి ఈ యొక్క రిహార్స్ టైమింగ్ అనేది మనకి యూజ్ అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక స్లైడ్ షో ప్రజెంటేషన్ అనేది ప్రిపేర్ చేసాం. ప్రిపేర్ చేసింది అది మ్యాక్సిమం మనం ఆ స్లైడ్ షో మనం బిగిన్ చేస్తే ఒక 10 minutes ఉంది. ఓకే, మనం దాన్ని సేవ్ చేసి పెట్టుకున్నాం. ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ మనం ప్రిపేర్ చేసిన ప్రజెంటేషన్ అనేది అక్కడ స్లైడ్ షో ఇవ్వాలి. స్లైడ్ షో ఇవ్వాలంటే వాళ్ళు మనకి ఒక టార్గెట్ ఇస్తారు అనమాట. ఓకే, అఫీషియల్గా వాళ్ళు మనకి ఒక టార్గెట్ ఇస్తారు. టార్గెట్ ఏంటంటే మీరు బిగిన్ చేసే స్లైడ్ షో అనేది ఓన్లీ 5 minutesలోనే మీరు కంప్లీట్ చేయాలి. మీరు ప్రిపేర్ చేసిన స్లైడ్ షో ప్రజెంటేషన్ 10 minutes ఉన్నా, ఒకవేళ హాఫ్ అన్ అవర్ ఉన్నా మాకు అనవసరం. మీరు బిగిన్ చేసే స్లైడ్ షో అనేది 5 minutesలోనే మీరు కంప్లీట్ చేయాలని చెప్పేసి ఒక టార్గెట్ ఇస్తారనమాట. ఆ యొక్క టార్గెట్ మనకు రీచ్ అవుతే వాళ్ళు మనల్ని అప్రిషియేట్ చేస్తారు. లేదంటే మనం దానికంటే వాళ్ళు ఇచ్చిన టైంని మనం మించిపోయి స్లైడ్ షో ప్రజెంటేషన్ ఇచ్చామంటే వాళ్ళు మనల్ని రిజెక్ట్ చేస్తారన్నమాట. ఓకే, ఈ విధంగా మనం టైం డ్యూరేషన్ తగ్గించాలంటే ఒక స్లైడ్ షో ప్రజెంటేషన్ ప్రిపేర్ చేసిన తర్వాత దాని యొక్క టైం డ్యూరేషన్ తగ్గించి మనం స్లైడ్ షో అనేది బిగిన్ చేయాలంటే మనం ఈ యొక్క రిహార్స్ టైమింగ్ అనేది మనం యూజ్ చేయాలి. రిహార్స్ టైమింగ్ అంటే మనకి రిహార్స్లోనే మనకి మీనింగ్ ఉంది. మనం ఏదైనా సాంగ్ నేర్చుకున్నప్పుడు రిహార్సల్ చేస్తాం కదా. ఓకే, మనం ఏదైనా ఒక స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేసిన ఏం చేసినా మనం ముందుగా రిహార్సల్ చేస్తాం. ఓకే, ఆ విధంగానే ఇక్కడ రిహార్స్ టైమింగ్ అనేది మనకి యూజ్ అవుతుందన్నమాట. ఓకే, ఈ విధంగా మనకి ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ నేను స్లైడ్ థంబ్నెయిల్ పెన్ ట్యాబ్కి వెళ్తున్నాను. స్లైడ్ థంబ్నెయిల్ ట్యాబ్ ఇక్కడ నేను Shift F6 క్లిక్ చేస్తున్నాను. Shift F6 slide thumbnails tab MS Office slide. ఇక్కడ మనకి ఫస్ట్ స్లైడ్ పై నేను ఫోకస్ పెట్టాను. ఇప్పుడు Alt S ఇస్తాను. Alt S అంటే స్లైడ్ షో ట్యాబ్. ఓకే, Upper ribbon slide show tab Alt followed by S. ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. Slide show start slide show from beginning button Alt followed by S D. ఇప్పుడు నేను ట్యాబ్ క్లిక్ చేస్తాను. From current slide button Alt followed by S. మరొకసారి ట్యాబ్ క్లిక్ చేస్తాను. Menu custom slide setup hide slide button rehearse timings button Alt followed by S T. చూడండి, రిహార్స్ టైమింగ్ బటన్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంటర్ ఇస్తే స్లైడ్ షో అనేది బిగిన్ అవుతుంది. బిగిన్ అయిన తర్వాత మనం యాక్చువల్గా చెప్పాలంటే F అయితే మనం స్లైడ్ షో అనేది బిగిన్ చేస్తాం కదా. బిగిన్ చేసినప్పుడు స్లైడ్ బై స్లైడ్ మనం చేంజ్ చేయగానే ఆటోమేటిక్గా అదే చేంజ్ అయిపోతుంది. అంటే ఫస్ట్ స్లైడ్లో మ్యాటర్ అనేది డిస్ప్లే అయిన తర్వాత సెకండ్ స్లైడ్ అనేది ఆటోమేటిక్గా ప్లే అవుతుంది. అలాగే థర్డ్ స్లైడ్ ప్లే అవుతుంది. అలాగే ఆటోమేటిక్గా అది ప్లే అయిపోతుంది. కానీ ఇక్కడ రిహార్స్ టైమింగ్ పై ఎంటర్ ఇచ్చిన తర్వాత మనమే స్లైడ్స్ని మనం మార్చాలి. ఓకే, మనమే మార్చుకుంటే దాని యొక్క టైం డ్యూరేషన్ తగ్గుతుంది అన్నమాట. ఈ విధంగా స్లైడ్స్ని మనం వన్ బై వన్ మనం ఆ పేజ్ డౌన్తో మనం మార్చుకుంటూ వెళ్ళి, అలాగే స్లైడ్లో ఉన్న మ్యాటర్ని మనం రీడ్ చేయాలంటే అప్పేర్ డౌనర్ యూజ్ చేసుకుని అక్కడ స్లైడ్లోని మ్యాటర్ని మనం రీడ్ చేస్తూ ఉంటే అదేమవుతుందంటే మనం మూవ్ చేయడం వల్ల ఆ యొక్క స్లైడ్ ప్రజెంటేషన్ టైం డ్యూరేషన్ అనేది తగ్గుతుంది అన్నమాట. అంతేగాని అదే స్లైడ్ షో అనేది బిగిన్ అవుతుంది అని చెప్పేసి మనం ఏం చేయకుండా ఉన్నామంటే ఇక్కడ ఓన్లీ మనం ఇక్కడే ఈ యొక్క రిహార్స్ టైమింగ్ దగ్గరే మనం మన యొక్క మూమెంట్స్ మనం ఫాలో అవ్వాలి. ఓకే, ఫాలో అయ్యి మనం పేజ్ డౌన్తో స్లైడ్ బై స్లైడ్ మనం నావిగేట్ అవుతూ, అలాగే అప్ అండ్ డౌన్తో స్లైడ్లో ఉన్న మ్యాటర్ని రీడ్ చేస్తూ ఉంటే, మనం వెంటనే చేస్తూ ఉంటే మనం ఎంత స్పీడ్గా ఈ యొక్క రిహార్సల్ టైమింగ్ని మనం ఫాలో అవుతామో అది అంత స్పీడ్గా టైం డ్యూరేషన్ అనేది తగ్గుతుంది. ఓకే, ఇక్కడ ఎంటర్ ఇస్తాను. ఇప్పుడు మనకి స్లైడ్ షో ప్రెజెంటేషన్ స్టార్ట్ అవుతుంది. Enter. Leaving menus.
Heading level 2 presented by Prasad. Heading level 1 selected. Page down, page down, page down. చూడండి నేను సెకండ్ స్లైడ్ ఇచ్చినప్పుడు పేజ్ డౌన్ తో Slide 2 dash features of MS Office. Heading level 1 features of bullet. There are 4 types of applications in MS Office. Bullet they are. Bullet 1.ms Word. Bullet 2. MS Excel. Bullet 3. MS PowerPoint. Bullet 4. MS Access. Bullet 4. MS Access. Page down. Heading left slide 3 dash MS Word. Heading level 1 MS Word. Link Word. Bullet MS. Link Word is a document. Bullet to prepare resume. Bullet to prepare letter. Bullet and so on. Page down. Heading level slide 4 dash MS Excel. Heading level 1 bullet MS Excel is a bullet to work mathematic. Bullet to prepare charts. Bullet to prepare charts. Bullet to prepare chart. Page down. Page down. Slide 5 dash MS PowerPoint. Bullet MS. Bullet to prepare bullet in PowerPoint. Bullet to insert videos and bullet to create slides. Bullet to create slides. Page down. Page down. Slide. ఇప్పుడు చూడండి నేను ఈ యొక్క 5 స్లైడ్స్ ని నేను నా యొక్క ఫింగర్స్ తో నేను ఏం చేశానంటే పేజ్ డౌన్ తో నేనే వన్ బై వన్ నేను మార్చడం జరిగింది. అలాగే అప్ అండ్ డౌన్ తో ఆ యొక్క స్లైడ్ లో ఉన్న మ్యాటర్ ని రీడౌట్ చేయడం జరిగింది అన్నమాట. ఈ విధంగా మనంతా మనమే ఈ యొక్క రిహార్సల్ టైమింగ్ లో మనం ఈ విధంగా చేస్తే ఇప్పుడు టైం అనేది ఇక్కడ మనకి దాని యొక్క టైం డ్యూరేషన్ తగ్గుతుంది. చూడండి ఇక్కడ ఎస్కేప్ ఇస్తాను. Escape. Leaving ribbons. Microsoft PowerPoint dialog. The total time for your slideshow was 0:01:10. Do you want to save the new slide timings? Yes button to activate. Press space bar. Alt plus Y. చూడండి ఇక్కడ మనకి ఏ విధంగా వచ్చింది సరే న్యూ స్లైడ్ టైమింగ్ అంట. అంటే ఇక్కడ మనం ఇప్పుడు నేను రిహార్సల్ అక్కడ రిహార్స్ టైమింగ్ పై ఎంటర్ ఇచ్చిన తర్వాత నేను పేజ్ డౌన్ అలాగే అప్ అండ్ డౌన్ యూజ్ చేసి నేను స్లైడ్ బై స్లైడ్ నావిగేట్ అయ్యాను. నావిగేట్ అవ్వడం ఏమైందంటే అది దాని యొక్క టైం డ్యూరేషన్ తగ్గిపోయింది. ఇక్కడ మనకి 1 minute 10 seconds అయితే మనకి టైం డ్యూరేషన్ అయితే వచ్చింది. ఇక్కడ ఎస్పై ఎంటర్ ఇస్తే ఈ యొక్క టైం డ్యూరేషన్ అనేది సెట్ ఇక్కడ మనకి సేవ్ అవుతుంది అన్నమాట. సేవ్ అయ్యి మనం ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మనం సేవ్ చేసుకుని ఎక్కడైతే మనం ప్రజెంటేషన్ ఇవ్వాలో అక్కడికి వెళ్ళి స్లైడ్ షో స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇచ్చిన టైం డ్యూరేషన్ మనం వాళ్ళు ఇచ్చిన టార్గెట్ రీచ్ అవ్వగలం. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఎస్పై Enter. MS Office slide. MS Office.pptx-PowerPoint. MS Office slide. ఓకే, ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే మనం ఒకసారి వ్యూ ట్యాబ్ కి వెళ్ళాలి. ఇక్కడ నేను వ్యూ ట్యాబ్ కి Alt W క్లిక్ చేస్తున్నాను. Alt W upper ribbon view tab. Alt followed by W. ఓకే, వ్యూ ట్యాబ్ ఇక్కడ నేను ఒకసారి డౌన్లోడ్ చేస్తాను. View presentation views normal button. ఇప్పుడు నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. చూడండి Outline view button not slide sorter button not checked. Alt followed by W. I. చూడండి స్లైడ్ షార్టర్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. Leaving menus. MS Office slide 1 of 7. To move to an item press the arrow keys. చూడండి ఈ విధంగా మనం ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం నార్మల్ గా స్లైడ్ షో అనేది బిగిన్ చేస్తే ఆటోమేటిక్ గా మనం ఏదైతే రిహార్స్ టైమింగ్ లోకి వెళ్ళి 1 minute 10 seconds స్లైడ్ షో అనేది మనం టైం డ్యూరేషన్ తగ్గించామో అదే 1 minute 10 seconds అనేది ఇక్కడ మనకి స్లైడ్ షో నార్మల్ గా బిగిన్ అవుతుంది. ఇక్కడ నేను స్లైడ్ ఏరియాకి వెళ్తాను. షిఫ్ట్ F6 తో సారీ ఓన్లీ F6 తో F6 toolbar spell check errors button escape MS Word slide 3 of 7 to select an object press tab. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈ విధంగా ఉన్న తర్వాత నేను స్లైడ్ ఏరియాకి వచ్చాను. ఇక్కడ స్లైడ్ ఏరియాలో మనం ఇప్పుడు స్లైడ్ షో ని బిగిన్ చేస్తే ఏమవుతుందంటే ఆ యొక్క 1 minute 10 seconds స్లైడ్ అనేది అంటే స్లైడ్ షో అనేది బిగిన్ అయ్యి మనకి కంప్లీట్ అవుతుంది అనమాట. ఒకసారి ఇక్కడ నేను F5 క్లిక్ చేస్తున్నాను స్లైడ్ షోకి. F5 MS Office.pptx-PowerPoint MS Office slide. Slide 2 dash features of MS Office. Heading level 1 features of MS Office. Bullet there are 4 types of applications in MS Office. Bullet they are. Bullet 1.ms Word. Bullet 2. MS Excel. Bullet 3. MS PowerPoint. Bullet 4. MS Access. Slide 3 dash MS Word. Heading level 1 MS Word. Link Word. Bullet MS. Link Word is a document purpose. Bullet to prepare resume. Bullet to prepare letter. Bullet and so on. Slide 4 dash MS Excel. Heading level 1 MS Excel. Bullet MS Excel is a data validation purpose. Bullet to work mathematic calculations. Bullet to prepare charts. Slide 5 dash MS PowerPoint. Bullet MS PowerPoint is a presentation purpose. Bullet to prepare official presentation. Bullet in PowerPoint. Bullet to insert videos and images and apply animations. Bullet to create slides. Escape. MS Office.pptx-PowerPoint. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఆ యొక్క రిహార్స్ టైమింగ్ లోకి వెళ్ళి ఈ యొక్క స్లైడ్ షో బిగిన్ చేసి మనం టైం డ్యూరేషన్ తగ్గించాం కదా. అంతే దాని అంతటదే ప్లే అవ్వకుండా మనమే పేజ్ డౌన్ తో స్లైడ్ బై స్లైడ్ నావిగేట్ అయ్యి దాని యొక్క టైం డ్యూరేషన్ తగ్గించి ఆ యొక్క టైం డ్యూరేషన్ 1 minute 10 seconds మనం సేవ్ చేసాం. అదే నార్మల్ గా ఇప్పుడు మనం స్లైడ్ షో బిగిన్ చేస్తే అదే టైమింగ్ అనేది ఇక్కడ మనకి 1 minute 10 seconds అనేది మనకి ప్లే కావడం జరుగుతుంది స్లైడ్ షో అనేది. ఈ విధంగా మనం టైం డ్యూరేషన్ యొక్క రిహార్స్ టైమింగ్ ద్వారా మనం దాని యొక్క టైం డ్యూరేషన్ స్లైడ్ షో ప్రజెంటేషన్ టైం డ్యూరేషన్ తగ్గించుకోవచ్చు. అలాగే కావాలనుకుంటే పెంచుకోవచ్చు కూడా, అది మన ఇష్టం. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరైతే టార్గెట్ ఇస్తారో ఓకే
చాలా కంపెనీస్ టార్గెట్ ఇస్తాయి మనకి ప్రజెంటేషన్ అని కంపెనీస్ అనే టార్గెట్ ఇస్తుంటాయి ఆ టార్గెట్ మనం రీచ్ అవ్వాలంటే ఈ యొక్క రిహార్స్ టైమింగ్ అనే ఈ యొక్క ఆప్షన్ మనం యూజ్ చేసుకుని దాని యొక్క టైం డ్యూరేషన్ అని తగ్గించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.